లోక్సభలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశంలోని దళిత నాయకులతో పాటు దళితుల్లో మంటలను రగిలిస్తున్నాయి. అంబేద్కర్ అని పదే పదే పలకడం కన్నా దేవుడి పేరును పలికితే 7 జన్మల వరకు స్వర్గం లభిస్తుందన్నారు. కాగా ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగుతోంది. అమిత్ షా వ్యాఖ్యలపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ఘాటుగా స్పందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై అవమానకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని, భారత రాజ్యాంగ నిర్మాతను, సామాజిక న్యాయానికి ప్రతీక అయిన వ్యక్తిని అవమానించడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో జరిగిన నిరసనలో పాల్గొన్న ఆయన అమిత్ షా దళిత జాతికి క్షమాపణలు చెప్పే వరకు మేము పోరాడతామని స్పష్టం చేశారు. అంబేద్కర్ గారిని అవమానించడం అంటే సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే అని, ఇది దేశ జనాభాలో 25% ఉన్న దళితుల్ని అవమానించడమే అని అన్నారు. ఈ విషయాన్ని ఆయన మర్చిపోయినట్టున్నారని అన్నారు. దళితులంతా ఏకమై అమిత్ షాకు చంపపెట్టులాంటి సమాధానమివ్వాలని, అమిత్ షాకు జైలుకు వెళ్లి వచ్చిన రోజులను మళ్లీ గుర్తు చేయాలన్నారు. అమిత్ షా సిగ్గు లేకుండా మతి తప్పి మాట్లాడారని, ఇలాంటి సంకుచిత మనస్తత్వంతో మాట్లాడే వ్యక్తి దేశానికి హోంమంత్రిగా పనిచేయడం దౌర్భాగ్యమన్నారు. అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పి తన హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.